Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 6. My dear friends, ఇప్పుడు ఒక చిన్న వాక్యం నుండి పెద్ద వాక్యంగా ఎలా మనకిష్టం వచ్చినటువంటి పదాలను జోడిస్తూ ఎలా మార్చాలి, అది తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు, ఒక చిన్న వాక్యం నుండి పెద్ద వాక్యంగా ఎలా మార్చుకోవాలి అనే విషయం గురించే మనం ఇప్పుడు పూర్తి స్థాయిలో తెలుసుకోబోతున్నాం. దీని పేరే బబుల్ గమ్ మెథడ్. సరే మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. శివ పిలిచాడు, శివ నన్ను పిలిచాడు. నన్ను అనేది ఇక్కడ జోడించాం. శివ పిలిచాడు, శివ నన్ను పిలిచాడు. శివ నన్ను చాలా రోజుల తర్వాత పిలిచాడు. శివ నన్ను చాలా రోజుల తర్వాత సినిమాకు వెళ్ళుటకు పిలిచాడు. శివ నన్ను చాలా రోజుల తర్వాత బాహుబలి సినిమాకు వెళ్ళుటకు పిలిచాడు. శివ నన్ను చాలా రోజుల తర్వాత రాజు థియేటర్లో ఉన్న బాహుబలి సినిమాకు వెళ్ళుటకు పిలిచాడు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఒక చిన్న వాక్యం నుండి పెద్ద వాక్యం వరకు ఎలా తెలుగులో ఇంగ్లీష్లో చెప్పుకుంటూ వెళ్ళాలో, మనకు నచ్చినటువంటి పదాలను జోడిస్తూ ఆ వాక్యాలను పెద్దగా ఎలా సాగదీస్తూ వెళ్ళాలో చూద్దాం. శివ పిలిచాడు. పిలిచాడు అయిపోయిన సంఘటన కాబట్టి, పాస్ట్ టెన్స్ కాబట్టి శివ కాల్డ్ అని చెప్పండి. శివ పిలిచాడు, శివ కాల్డ్. ఇప్పుడు మధ్యలో నన్ను అనే పదాన్ని జోడిద్దాం. శివ నన్ను పిలిచాడు. ఎవరిని పిలిచాడు? నన్ను పిలిచాడు. శివ కాల్డ్ మీ. మీ అంటే నన్ను. శివ కాల్డ్ మీ. నన్ను పిలిచాడు. శివ నన్ను చాలా రోజుల తర్వాత పిలిచాడు. చూడండి, ఇక్కడ చాలా రోజుల తర్వాత అనేది జోడించాను నేను. శివ నన్ను పిలిచాడు అంటే శివ కాల్డ్ మీ అన్నాం, అవునా? శివ కాల్డ్ అలాగే ఉంటుందని ఇక దీన్నే మార్చకూడదు. జస్ట్ ఏదైతే మనం యాడ్ చేస్తున్నామో దాన్ని ఇంగ్లీష్ లో కూడా అలా యాడ్ చేస్తూ వెళ్ళండి. శివ నన్ను చాలా రోజుల తర్వాత పిలిచాడు. శివ కాల్డ్ మీ ఆఫ్టర్ సో మెనీ డేస్. చాలా రోజుల తర్వాత అంటే ఇంగ్లీష్ లో ఆఫ్టర్ సో మెనీ డేస్ అని చెప్పాలి. శివ కాల్డ్ మీ ఆఫ్టర్ సో మెనీ డేస్. శివ నన్ను చాలా రోజుల తర్వాత సినిమాకు వెళ్ళుటకు పిలిచాడు. ఇక్కడ సినిమాకు వెళ్ళుటకు అనేది తెలుగులో జోడించాను, అలాగే ఇంగ్లీష్ లో కూడా అంతే. మీరు కూడా దాన్ని అలాగే జోడించుకోండి. సినిమాకు వెళ్ళుటకు అంటే ఇంగ్లీష్ ఏమనాలండి? టు గో టు ది మూవీ. టు గో టు ది మూవీ. వెళ్ళుటకు అంటే టు గో, సినిమాకు టు ది మూవీ. సో ఆ విధంగా శివ నన్ను చాలా రోజుల తర్వాత సినిమాకు వెళ్ళుటకు పిలిచాడు. ఇక్కడ వరకు ఏం నేర్చుకున్నావు? శివ నన్ను చాలా రోజుల తర్వాత పిలిచాడు అంటే శివ కాల్డ్ మీ ఆఫ్టర్ సో మెనీ డేస్ అని ఇంతవరకు వచ్చాం. ఇప్పుడేం జోడిస్తున్నావు? సినిమాకు వెళ్ళుటకు పిలిచాడు. శివ కాల్డ్ మీ టు గో టు ది మూవీ ఆఫ్టర్ సో మెనీ డేస్ అని చెప్పాలి. అలాగే ఇక్కడ చూడండి, శివ నన్ను చాలా రోజుల తర్వాత బాహుబలి సినిమాకు వెళ్ళుటకు పిలిచాడు. ఇప్పుడు ఎక్కువ ఏమొచ్చింది ఇక్కడ? బాహుబలి సినిమాకు. బాహుబలి అనేది యాడ్ అయింది, సినిమా నేమ్ యాడ్ అయింది ఇక్కడ. సో అప్పుడు చూడండి, శివ కాల్డ్ మీ టు గో టు ది బాహుబలి మూవీ. ఎప్పుడు? ఆఫ్టర్ సో మెనీ డేస్. చాలా రోజుల తర్వాత బాహుబలి సినిమాకు వెళ్ళుటకు పిలిచాడు. అర్థమైందా ఫ్రెండ్స్? శివ కాల్డ్ మీ టు గో టు ది బాహుబలి మూవీ ఆఫ్టర్ సో మెనీ డేస్. ఇప్పుడు మరి కాస్త ఆ వాక్యాన్ని పెరిగిద్దాం. శివ నన్ను చాలా రోజుల తర్వాత రాజు థియేటర్లో ఉన్న, ఎక్కడ? రాజు థియేటర్లో ఉన్న బాహుబలి సినిమాకు వెళ్ళుటకు పిలిచాడు. చూడండి, ఇంత పెద్ద వాక్యం కదా అని మీరు టెన్షన్ పడవద్దు. మీరు అర్థం చేసుకుంటే ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ, జస్ట్ లైక్ యాజ్ తెలుగు. మన తెలుగు ఎలాగుంటుందో అలాగే ఉంటది. బట్ ఏంటంటే కొంచెం వర్బుల దగ్గర మీరు జాగ్రత్త వహించాలి. అన్ని వాక్యాల్లో చూడండి, వర్బు అది ఒక్కటే మీరు అక్కడ కరెక్ట్ గా ఉండాలి. శివ కాల్డ్, శివ కాల్డ్, శివ కాల్డ్, శివ కాల్డ్, శివ కాల్డ్, శివ కాల్డ్.
శివ కాల్డ్ మీ అంతవరకు కూడా అలాగే ఉంది. ఏమంటే తర్వాత వచ్చేవన్నీ జోడించుకుంటూ వెళ్తూ ఉంటాం. నన్ను చాలా రోజుల తర్వాత రాజు థియేటర్ లో ఉన్న బాహుబలి సినిమాకు వెళ్ళుటకు పిలిచాడు. శివ కాల్డ్ మీ టు గో టు ది బాహుబలి మూవీ. బాహుబలి సినిమాకు వెళ్ళుటకు. టు గో టు ది బాహుబలి మూవీ ఎక్కడ? ఏ థియేటర్ లో? ఇన్ రాజ్ థియేటర్. టు గో టు ది బాహుబలి మూవీ ఇన్ రాజ్ థియేటర్. ఎప్పుడు? ఆఫ్టర్ సో మెనీ డేస్. చాలా కాలం తర్వాత, చాలా రోజుల తర్వాత పిలిచాడు. ఇక్కడ ఆ విషయాన్ని తెలియజేస్తున్నాం. శివ నన్ను చాలా రోజుల తర్వాత రాజు థియేటర్ లో ఉన్న బాహుబలి సినిమాకు వెళ్ళుటకు పిలిచాడు. శివ కాల్డ్ మీ టు గో టు ది బాహుబలి మూవీ ఇన్ రాజ్ థియేటర్ ఆఫ్టర్ సో మెనీ డేస్. చాలా సింపుల్ అండి. మీరేం చేస్తారంటే భయపడతారు. మనం ఏమైనా తెలుగులో మాట్లాడేటప్పుడు దాన్ని తెలుగులో అర్థం చేసుకునేటప్పుడు కావచ్చు, అరే ఇంత పెద్ద వాక్యం ఉందే, నేను ఎట్లా చెప్పగలుగుతానబ్బా అని ఆశ్చర్యపడకండి, అనుమానం పడకండి, టెన్షన్ వద్దు, ఏమొద్దు. సింపుల్ గా అర్థం చేసుకోండి. ముందుగా వర్బ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. శివ పిలిచాడు, ఇంత వాక్యంలో కూడా శివ పిలిచాడే ఉంది. అది మీరు అర్థం చేసుకోవాలి. అయితే దూరం దూరం ఉంటుంది, ఈ చివర ఆ చివర పట్టుకొని రావాలి అంతే. శివ నన్ను చాలా రోజుల తర్వాత రాజ్ థియేటర్ లో ఉన్న బాహుబలి సినిమాకు వెళ్ళుటకు పిలిచాడు. శివ కాల్డ్ మీ టు గో టు ది బాహుబలి మూవీ ఇన్ రాజ్ థియేటర్ ఆఫ్టర్ సో మెనీ డేస్. శివ కాల్డ్ మీ, నన్ను పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? టు గో టు ది బాహుబలి మూవీ, సినిమాకు వెళ్ళుటకు పిలిచాడు. ఎక్కడ? ఏ థియేటర్ లో? ఇన్ రాజ్ థియేటర్. ఎన్నాళ్ళైంది? ఆఫ్టర్ సో మెనీ డేస్, చాలా రోజుల తర్వాత పిలిచాడు అని ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? శివ పిలిచాడు, శివ కాల్డ్. శివ నన్ను పిలిచాడు, శివ కాల్డ్ మీ. శివ నన్ను చాలా రోజుల తర్వాత పిలిచాడు, శివ కాల్డ్ మీ ఆఫ్టర్ సో మెనీ డేస్. శివ నన్ను చాలా రోజుల తర్వాత సినిమాకు వెళ్ళుటకు పిలిచాడు. శివ కాల్డ్ మీ టు గో టు ది మూవీ ఆఫ్టర్ సో మెనీ డేస్. శివ నన్ను చాలా రోజుల తర్వాత బాహుబలి సినిమాకు వెళ్ళుటకు పిలిచాడు. శివ కాల్డ్ మీ టు గో టు ది బాహుబలి మూవీ ఆఫ్టర్ సో మెనీ డేస్. శివ నన్ను చాలా రోజుల తర్వాత రాజ్ థియేటర్ లో ఉన్న బాహుబలి సినిమాకు వెళ్ళుటకు పిలిచాడు. శివ కాల్డ్ మీ టు గో టు ది బాహుబలి మూవీ ఇన్ రాజ్ థియేటర్ ఆఫ్టర్ సో మెనీ డేస్. ఈ విధంగా మనము పూర్తి స్థాయిలో ఒక చిన్న వాక్యము నుండి పెద్ద వాక్యము వరకు సాగదీస్తూ 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 నేర్చుకునేటువంటి ఇలాంటి బబుల్ గమ్ మెథడ్స్ ఉపయోగిస్తే ఎవరైనా, ఎటువంటి వారైనా, ఇంగ్లీష్ రాని వారు కూడా చక్కగా, సులభంగా, అనర్గళంగా ఇంగ్లీష్ లో ఎటువంటి అనుమానం లేకుండా మాట్లాడగలుగుతారు. ఎనీహౌ, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, I wish you all the best. Have a great success. Thank you very much. Bye.